ఎంతో రుచికరమైన మక్క గారెలు తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. మక్క కంకులు తీసుకొని పొట్టు తీసేయాలండి. తీసేసి గింజలను నీట్గా ఒలుచుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరికైనా నచ్చుతాయి ఈ గారెలు మాత్రం. మొత్తం అన్నీ గింజలు ఒలుచుకోవాలండి. ఒలుచుకొని చాటలో వేసుకొని చెరగాలి. చెరిగితే దానిలో ఉన్న పొట్టు పోతుందండి. అలా నీట్గా చేసుకున్న మక్కలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎంత మెత్తగా పేస్ట్ చేసుకుంటే అంత మెత్తగా గారెలు ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో రుచికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పిండిలో కలుపుకోవాలి. దానిలోనే మెంతాకు, కొత్తిమీరాకు కూడా సన్నగా కట్ చేసి పిండిలో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. నేనైతే ఇలా వాటర్ పెట్టుకొని చేస్తానండి. ఒక కవర్ మీద ఒక కవర్కి వాటర్ అప్లై చేసుకొని పిండిని చిన్న చిన్న ఉండలాగా తీసుకొని గారెలాగా ఒత్తుకొని వేడి అయిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. గారెలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డ్ కలర్ రాగానే తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గారెలు తయారైపోయాయండి. మీరు కూడా ఇలాంటి ప్రాసెస్లోనే చేసుకోండి. చాలా బాగా కుదురుతాయి గారెలు. లాస్ట్లో ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. యమ్మీ యమ్మీ గారెలు తయారైపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.